మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామలెక్కలని స్తోత్రాలు. ఈ ఉదయకాలపు మొదటి ఆరాధనలో మమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా సమకూర్చి పాటల ద్వారా మహిమ పొందారు, ఆరాధనలో కృప చూపించారు. ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా అయా వాక్యం బోధించే నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకుని నీ ప్రజలైన వారితో నాతో స్పష్టంగా మాట్లాడి ఆ వాక్యాన్ని విని గ్రహించే హృదయాన్ని మాకు దయచేయమని యేసునామమును బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గత కొద్ది వారాలుగా దేవుని యొక్క కోరిక ఏంటి అనే దానికోసం మనము వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. దేవుడు మనిషి నుంచి ఏమి ఆయన ఆశిస్తున్నాడు, ఒక మనిషిని ఏ విధంగా బ్రతకమని దేవుడు కోరుకుంటున్నాడని చెప్పి మీకా గ్రంథకర్త ద్వారా 3 ప్రాముఖ్యమైన విషయాలని మానవుడి దగ్గర నుంచి దేవుడు ఆశిస్తున్న 3 విషయాలు గత కొన్ని వారాలుగా మనం ధ్యానించుకుంటున్నాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో, మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడినది, న్యాయముగా నడుచుకునుట, కనికరమును ప్రేమించుట, దేవుని ఎదుట దీన మనసు కలిగునుట, ఇదే కదా దేవుని అడుగుచున్నాడు అని చెప్పి గత 2 వారాలుగా న్యాయమును గూర్చి, మనిషి ఏ విధంగా న్యాయంగా బ్రతకాలి, 2వ వారంలో మనిషి ఏ విధముగా కనికరాన్ని ప్రేమించాలి, ఈ న్యాయము, కనికరము, దీన మనసు, ఈ 3 కూడా ఒకదానితో ఒకటి ఒక సత్సంబంధాన్ని కలిగి ఉన్నవి అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. నిజముగా దయతో కూడిన న్యాయం కలిగి ఉండాలని, ఒక మనిషి న్యాయంగా బ్రతకాలన్నా, ఒక మనిషి కనికరమును ప్రేమించాలన్నా, ఈ రెండిటికి కూడా ఆధారమైనది దీన మనస్సు. ఒక మనిషిలో దీనత్వం లేకపోతే, దీన మనసు కలిగి బ్రతకకపోతే ఆ మనిషి కనికరమును ప్రేమించలేడు, ఆ మనిషి న్యాయంగా బ్రతకలేడు. ఈ భూప్రపంచంలో ప్రతి మనిషి కూడా దేవుని మాటకి 2 విధాలుగా స్పందిస్తాడు. ఒకటి గర్వంతో, రెండోది దీన మనస్సుతో. అయితే మన యొక్క స్పందన దేవుని వాక్యాన్ని కానీ మనుషుల మధ్య మన ప్రవర్తన కానీ 2 విధాలుగా ఉండడానికి అవకాశం ఉంది. ఒక వ్యక్తితోనూ మాట్లాడుతున్నప్పుడు అయితే గర్వంగా మాట్లాడతాం, లేదంటే దీన మనసుతో మాట్లాడుతూ ఉంటాం. మనం వినే దాని మీద మన యొక్క ప్రతిస్పందన ఉంటుందని వాక్యంలో చాలా ఆధారాలు ఉన్నాయి. వినయాన్ని గూర్చి పరిశుద్ధమైనటువంటి సామెతల గ్రంథంలో చాలా చోట్ల వినయాన్ని గూర్చి చాలా చోట్ల ప్రస్తావించబడింది. ఈ రోజున చరిత్ర మీకు అందరికి కూడా తెలిసిన విషయమే. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్తారో చదివినట్లయితే, తండ్రి హోషియా, చూడండి, హోషియా అనేటువంటి వ్యక్తి ప్రజల మీదకి రాబోతున్నటువంటి దేవుని ఉగ్రతను గూర్చి హెచ్చరించబడినప్పుడు వెంటనే తన బట్టలు చింపుకొని పశ్చాత్తాపడి ఏడ్చి ప్రార్థించినట్లుగా దీన మనసు కలిగినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. తన కుమారుడైనటువంటి యెహోయాకీము అదే విధముగా దేవుని చేత హెచ్చరించబడినప్పుడు, సేవకుడు ఆ ప్రాంతానికి రాబోతున్న ఉగ్రత గురించి హెచ్చరిస్తున్నప్పుడు హృదయాన్ని కఠినం చేసుకుని గర్వంతో ప్రవర్తించి, నువ్వెవడో మాకు చెప్తావని చెప్పి ఆ ధర్మశాస్త్రాంతో కూడా ముక్కలు ముక్కలుగా చింపి అగ్నిలో కాల్చివేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈరోజు నా తండ్రి ఉగ్రత రాబోతున్నప్పుడు పశ్చాత్తాపడి స్పందించి వినయ మనస్సు, దీన మనస్సు కలిగి ఉన్నాడు. తన కుమారుడైతే గనక హృదయాన్ని మరింత కఠినం చేసుకుని చేయకూడనటువంటి భయంకరమైనటువంటి పనులు చేశాడు. ఈ రోజున దేవుని వాక్యానికి కానీ
నిన్ను ప్రేమించిన ఆత్మీయులు కానీ నీ ప్రతిస్పందన ఎలా ఉంటుంది, మన ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుందనేది ఈ రోజున వాక్యపు వెలుగులో మనమందరము కూడా పరీక్షించుకోవాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. దయచేసి ఈ రోజున దీన మనసు కలిగి ఉండడం అంటే, దీనత్వంతో బ్రతికుండడం అంటే ఈ లోకంలో చాలామంది అనుకుంటారు వాడు చాలా భయస్థుడు, లేకపోతే వాళ్ళు చాలా బలహీనులు, వాడు ఓడిపోయాడు కాబట్టి అంత దీనంగా మాట్లాడుతున్నాడు అని అనుకుంటాం. కానీ వాక్యపు వెలుగులో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి దీనత్వం కలిగి ఉన్నాడు అంటే ఆ వ్యక్తి అంతరంగంగా అతడు ఎంతో ఉన్నతమైన ఆత్మబలాన్ని, ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉన్నాడని మనకు అర్థం చేసుకోవాలి. మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు ద బెస్ట్ ఎగ్జాంపుల్ దీనత్వానికి. అందుకనే ఆయన మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని చెప్పి ఒక మాట అంటాడండి, నేను సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడిని అంటాడండి. అంటే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు సాత్వికమైన మనస్సు కలిగిన వాడు, ఆయన దీన మనస్సు గలవాడు. ఒకని కలిగి ఉన్న దీన మనస్సు వాడిని ఒక ఉన్నతమైన స్థాయిలో పెడతాది. ఒక వ్యక్తి కలిగి ఉన్న దీన మనస్సు, ఎందుకంటే వాక్యంలో చాలా చోట్ల తన్ను తాను తగ్గించుకున్న వాడిని దేవుడు హెచ్చిస్తాడు, తన్ను తాను హెచ్చించుకున్న వాడిని దేవుడు తగ్గిస్తాడు. కాబట్టి మన యొక్క జీవితంలో న్యాయంగా బ్రతకడం, దీన మనస్సు కలిగి ఉండడం, మూడవదిగా కనికరం ప్రేమించడం, ఈ మూడు కూడా శ్రేష్టమైనటువంటి దేవుడు కోరుకుంటున్నటువంటి, మన నుంచి ఆశిస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి విషయాలు అనే విషయాన్ని ప్రతి ఒక్కరము కూడా గమనించాలి. రెండవ ఎగ్జాంపుల్ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక సందర్భంలో తన శిష్యులందరినీ కూడా కూర్చొనిబెట్టి వాళ్ళ పాదాలు కడిగి ఆ ఒక టవల తీసుకుని వాళ్ళ పాదాలంతా కూడా తుడిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకనంటే దీనత్వాన్ని నేను కలిగి ఉండడమే కాదు, ఆ దీనత్వం యొక్క విషయాలని స్వయంగా మీకు నేర్పిస్తున్నాను. ఎందుకనంటే ఒక ఇశ్రాయేలు దేశం యూదుల యొక్క సాంప్రదాయ ప్రకారము కాళ్ళు కడిగే వ్యక్తి ఎవరంటే అత్యంత దీనంగా ఉండేటువంటి సేవకుడు, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక పనివాడు, ఒక దాసుడు మాత్రమే పాదాలు కడుగుతాడు వాళ్ళ యొక్క యూదుల యొక్క పాదాలు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఉన్నతమైనటువంటి దేవునితో సమానంగా ఉండుట ఎంచుకొని గొప్ప భాగ్యంగా ఎంచుకొనకుండా ఆయన ఈ లోకానికి వచ్చి ఆ దీన మనస్కుడుగా ఆయన యొక్క శిష్యుల యొక్క పాదాలు కడిగినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే దీనత్వాన్ని మనకి ప్రదర్శించాడు, దీనత్వాన్ని మనకు నేర్పించాడు, సాత్వికను మనకు నేర్పించాడు. కాబట్టి ఓ మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడింది. కాబట్టి న్యాయంగా బ్రతుకు, కనికరం ప్రేమించు, దీనత్వంగా బ్రతుకు. ఈ రోజున మన యొక్క దీనత్వం కలిగి ఉన్నామా లేదంటే గర్వంతో మనం ప్రవర్తిస్తున్నామా అనేది ఒక విషయాన్ని గమనించండి. పాత నిబంధన గ్రంథంలో మనందరికీ సుపరిచితమైన వ్యక్తి మోషే గారు. మోషే గారు గురించి మనం చూసినట్లయితే మోషే గారు కూడా 40 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశములో ఆయన జీవించాడు. ఐగుప్తు దేశంలో ఒక రాకుమారుడిగా ఆయన చలామణి అయ్యాడు. ఐగుప్తు దేశానికి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి 4 విషయాలు మనం చూస్తే అక్కడ విద్య చాలా డెవలప్ అయింది కొన్ని వేల సంవత్సరాల క్రితమే. వైద్యం చాలా అభివృద్ధి చెందింది, శాస్త్రం చాలా అభివృద్ధి చెందింది. ఇంకా మనం చూసినట్లయితే గనక వైద్యం ఏం చెప్పానండి, విద్య, శాస్త్రం ఇవన్నీ కూడా చక్కగా ఆ రోజుల్లో ఐగుప్తు దేశంలో వర్ధిల్లినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకనంటే బైబిల్ గ్రంథంలో మోషే గురించి రాయబడిన మాట, మోషే సకల విద్యందు ప్రావీణ్యత గలవాడని ఉంటుందండి. అన్నీ కూడా చక్కని యుద్ధం చేయడం కానీ, కత్తి సాము కానీ, చదువు కానీ ఇవన్నిటిలో కూడా ఆరితేరిన వ్యక్తి. వైద్యం ఆ రోజుల్లోనే చచ్చిపోయినటువంటి బాడీలని చాలా చక్కగా భద్రపరిచేటువంటి ఆ టెక్నాలజీ ఆ రోజుల్లో వాళ్ళు కలిగి ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంతేకాకుండా శాస్త్రం, వాళ్ళు కట్టించే పిరమిడ్స్ ఎంత గొప్పవో మనందరూ కూడా తెలుసు. అంత పెద్ద పెద్ద రాళ్ళు ఏ విధంగా అంత పైకి తీసుకెళ్లారో అర్థం కాదు ఈ రోజు ఉన్నటువంటి సైంటిస్టులు కూడా. ఇవన్నీ కూడా చూస్తే వాళ్ళన్ని విధాలుగా కూడా చక్కగా పరిణితి చెందినట్లుగా మనం చూడగలుగుతున్నాం.
అన్ని విషయాల్లో కూడా వాళ్ళు చక్కగా వర్ధిల్లినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అలాంటి దేశములో జన్మించి అలాంటి దేశములో పుట్టినటువంటి ఈ యొక్క మోషే 40 సంవత్సరాల పాటు గొర్రెలు మేపుకున్న తర్వాత మోషే ఈ రెండవ 40 సంవత్సరాల యొక్క జీవన విధానంలో ఆయన నేర్చుకున్నటువంటి దీనత్వం అంతా ఇంత కాదండి. ఎంత దీనంగా ప్రవర్తించాడో మనకు తెలుసండి. నేను జ్ఞానిని కదా ప్రభువా, నాకు తెలివితేటలు ఉన్నాయి, నేను బాగా చదువుకున్నాను అనేటువంటి ఆలోచన ఎక్కడా కూడా మోషే ప్రదర్శించకుండా దేవుని మాట చెప్పిన, దేవుని ఆలోచన చెప్పిన అతడు బ్రతకడానికి ఇష్టపడ్డాడు. దేవుని ప్రకారమే అడుగులు వేయడానికి ఇష్టపడ్డాడు. దీనత్వం అంటే గనక చాలామంది అనుకుంటారు, నటించడం దీనత్వం అనుకుంటా ఉంటారు. చాలా మంది మాటలో ప్రతి విషయంలో కూడా నేనే నా జీవితం ఏ పాటిదండి, నేను ఒక పురుగుని, లేకపోతే నేను ఒక నల్లుని, నేను ఒక దుమ్ముని, ఈ రకంగా మాట్లాడడం ద్వారా దీనత్వం కలిగి ఉండడం కాదు. దీనత్వం అంటే ఖచ్చితమైనటువంటి డెఫినేషన్, దీనత్వం అంటే ఖచ్చితమైనటువంటి అర్థం ఏంటంటే, నీ ఆలోచన పక్కన పెట్టి, నీ ఇష్టాన్ని పక్కన పెట్టి, నీ యొక్క మార్గాన్ని పక్కన పెట్టి దేవుని మాటకి సంపూర్ణంగా విధేయత కలిగి ఉండడం, ఆయన మాట ప్రకారం బ్రతకడానికి ఇష్టపడడం, ఆయన మాట ప్రకారం అడుగులు వేయడానికి ఇష్టపడడం, ఆయనకి ఇష్టమైన జీవితంలో అడుగులు పెట్టడం అనేది నిజమైనటువంటి దీనత్వమే తప్ప మనము మన మాటలో చెప్పుకున్నంత మాత్రాన దీనులమో కాదు. మన దీనత్వంగా ప్రదర్శించి, దీనత్వంగా మాట్లాడి, హృదయ నిండా కూడా దేవునికి వ్యతిరేకమైనవని చేయడం ద్వారా మన దీన మనసు కలిగిన వారం కాదు. ఏదో కొంచెం గర్వంగా ఉంటూ, పైకి చాలా గర్వంగా ఉంటూ ఒక వ్యక్తి దేవునితో సత్సంబంధం కలిగి ఉండడం అనేది దీనత్వం. కాబట్టి మనిషి పైరూపాన్ని చూసి మనం ఎప్పుడు కూడా వీళ్ళు దీనులు, ఒక మనిషి యొక్క పైరూపాన్ని చూసి వీళ్ళ దీనత్వం కలిగిన వారు లేకపోతే వీళ్ళ గర్విష్ఠులు అని చెప్పడానికి వీల్లేదు. ఏ మనిషి అయితే గనక దేవుని చిత్త ప్రకారంగా అడుగులు వేయడానికి ఇష్టపడతాడో ఆ వ్యక్తి మాత్రమే దీనుడని వాక్యం సెలవిస్తుంది. అందుకనే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు మనం చూసినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారంగా చేసుకొనక, చూడండి చదవండి, సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారం నాకు ఒప్పుకొనుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక మనిషి దీనత్వం కలిగి ఉన్నాడు అంటే గనక నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ ప్రవర్తన అంతటికి ఆయన అధికారానికి లోబడి ఉండు. అంటే ఆయన చెప్పినట్లుగా బ్రతుకు. నీ ఆలోచన విధానం అనేది, నువ్వు చేసే ప్రతి పని, నువ్వు చేసే ప్రతి ప్రవర్తన దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఆలోచనకి అనుగుణంగా ఉందా లేదా నీ ఆలోచన ప్రకారం నడుచుకుంటున్నామా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. ఒక మనిషి దీనత్వం కలిగి ఉన్నాడు అని ఎలా గుర్తించగలదు? ఒక మనిషి దీనుడు అనేటువంటి విషయాన్ని ఏ విధంగా గుర్తించగలదు? ఆ వ్యక్తి దేవుని కృప అనేటువంటి పర్యవేక్షణలో బ్రతుకుతాడు. రెండోదిగా, అనేక మందితో సమాధానంగా బ్రతకడానికి ఇష్టపడతాడు. అనేక విషయాల్లో వినయపూర్వకముగా మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఎప్పుడూ కూడా ఇతరులతో కఠినంగా మాట్లాడు. ఎప్పుడూ కూడా ఇతరుల పట్ల దీన మనస్సుగా, అంటే తగ్గింపు విధముగా మాట్లాడడానికి, మన యొక్క మాట ద్వారా ఇతరులు ఏ విధంగా గాయపరచబడుతున్నారని గుర్తించుకునేటువంటి జ్ఞానము ఒక వ్యక్తి కలిగి ఉండడం అనేది దీనత్వానికి సూచన. కాబట్టి దయచేసి ఈ రోజున మన దీన మనస్సు కలిగిన వారమా కాదా అనే దాన్ని ఒక విషయాన్ని గమనించండి. బైబిల్ పండితులు హెబ్రీ యొక్క పరిభాషలో ఈ యొక్క దీనత్వాన్ని లేకపోతే వినయాన్ని ఏ విధంగా ప్రస్తావించారంటే, జాగ్రత్తగా బ్రతకడం. ఏంటండి? సాధ్యమైనంత మట్టుకి జాగ్రత్తగా బ్రతకడం. ఉదయం నుంచి సాయంకాలం వరకు మన యొక్క ప్రవర్తన విషయాన్నంతనే కూడా ఒకసారి రిమైండర్ చేసుకుంటే, మన ద్వారా ఇతరులు ఏ విధంగా గాయపరచబడ్డారు, మన మాట ద్వారా ఎంతమంది బాధపడ్డారు, మన ప్రవర్తన ద్వారా ఎంతమంది ఏడ్చారు, మనం చేసేటువంటి పనుల ద్వారా ఎంతమందికి కన్నీరు తెప్పించాం. ఈ విషయాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకుని మనం పరీక్షించుకోవడం అనేది దీనత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి.
గర్విష్ఠకు ఉండేటువంటి మనసు ఏంటంటే ప్రతిదానికి కూడా ఇది నాది, ఈ యొక్క వస్తువు నాది, ఈ చర్చి నాది, లేకపోతే ఈ స్థలం నాది, ఈ యొక్క ప్రాంతం నాది, ఈ యొక్క అన్ని విషయాల్లో కూడా నాది 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 అనేటువంటి భావన కలిగి ఉండేవాడు గర్విష్ఠి కలిగినటువంటి మనిషి. కానీ ఒక వ్యక్తి దీనత్వంతో బ్రతికితే గనక మీరు గమనించండి, వాళ్ళ మాటల్లో ముందు వెనకాల కూడా దేవుణ్ణి ఆపాదిస్తూ ఉంటారు. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఈ యొక్క దీన సంఘాన్ని నాకు అప్పగించాడు. దేవుని కృపను బట్టి నేను ఒక వస్తువు కొనుక్కోగలిగాను. దేవుని మహాకృపను బట్టి నేను ఇది కట్టుకోగలిగాను. దేవుని మహాకృపను బట్టి నేను ఇది సంపాదించుకోగలిగాను. ఈ రకమైన వ్యత్యాసాన్ని మనం ఈజీగా గుర్తించగలుగుతాము. ఎవరు దీన మనసు గలవారు, ఎవరు గర్విష్ఠి గల మనస్సు గలవారు అనే విషయాన్ని ఏ విధంగా గుర్తించగలమంటే మనము స్పందించే ప్రతిస్పందన బట్టి మనం గుర్తించగలుగుతాము. కాబట్టి దయచేసి నాది 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 అని చెప్పి ఎప్పుడు కూడా ప్రాకులాడకుండా మనం కలిగి ఉన్న ప్రతీదీ కూడా ఆయన కృపాదానం అనేటట్లుగా మనం బ్రతకాలి. ఎందుకనంటే అపోస్తలుడైన పౌలు గారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. కక్ష చేత వృధా అతిశయము చేత, చూడండి, కక్ష చేతను వృధా అతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోనండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, చెక్ చేసుకోండి మనస్సులో. నేను దేవునికి దృష్టిలో దీన మనస్సు గలవాడిని అని చెప్పుకోవడం చాలా ఈజీ. నాకు ఎంత దీనత్వం ఉందో తెలుసా అంటే నేను ఎంత దీనంగా బ్రతుకుతానో తెలుసా, నాకు ఎన్నున్నా కానీ, ఎంత టాలెంట్ ఉన్నా కానీ, ఎంత చక్కని ఉన్నతమైన స్థితి ఉన్నా కానీ నేను మాత్రం అస్సలు గర్వపడను. చెప్పవలసిన అన్ని చెప్పేస్తాం. అన్నీ కూడా నీకున్నటువంటి గొప్పతనాలు అన్నీ కూడా చెప్పేసి అయినా కానీ నేను గర్వపడను. ఇది గర్వం కాదా? ఇది తెలివితేటలతో కూడిన గర్వం కాదా? సో రెండోదిగా మనం చూసినట్లయితే కక్ష చేత వృధా అతిశయము చేత మీరు బ్రతకకుండా ఒక అద్భుతమైన మాట. ఈ ప్రసంగం అంతటి కూడా నన్ను బాగా ప్రభావితం చేసినటువంటి ఒక విలువైనటువంటి చరిత్ర సంఘటన మీకు చెప్తాను. వాక్యం లాస్ట్లో ఒకసారి వినండి, దయచేసి గమనించండి. అక్కడ ఏమని ఉంటుందంటే, కక్ష చేత వద్దు, వృధాతిశయం చేత వినయ మనస్సు గలవారై మీరు ఒకరికంటే ఒకరు యోగ్యంగా ఎంచుకోనండి. ఈ రోజున తమ్ముడు మీకంటే చాలా మంచివాడండి, మీకంటే ఎక్కువ పరిచయం చేస్తాడండి, మీకంటే చాలా ప్రేమ గలవాడిని అన్నారనుకోండి, నాకు ఏం రావాలి? నిజమే, వాడులో ఏదో సుగుణాలు ఉన్నాయి, వాడు అర్హుడిది అన్నట్లుగా ఉండాలి. కానీ అక్కడ సౌలుకు వచ్చినట్లుగా మనకి ఏం రాకూడదు? అసూయ రాకూడదు. సౌలుకు వచ్చినట్లుగా భయంకరమైనటువంటి కక్ష రాకూడదు మనకి. సౌలుకు వచ్చినట్లుగా వాడిలో ఉన్న గొప్పతనం ఏంటి, నాలో లేనిది ఏంటి అని చెప్పేసి ఆ రోజు నుంచి వాడి మీద పగ పెట్టుకునేటట్లుగా ఉంటే నేను దీన మనసు గలవాని కాదు. దీన మనసు అంటే అపోస్తలుడైన పౌలు గారు ఇస్తున్న డెఫినేషన్, నీ ఎదుటి వారిని నీకంటే యోగ్యులుగా ఎంచడం, నీ పక్కన వారిని నీకంటే గొప్పవారుగా భావించడమే తప్ప నాతో పోలిస్తే వాడెంత, వాడి బ్రతుకెంత, వాడెంత, వాడి జీవితం ఎంత అనేటువంటి ఆ యొక్క విషయాన్ని ఏ రోజుని కూడా మనం కలిగి ఉండకూడదు. అందుకనే పేతురు గారు అంటారు కదా 5వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులై బ్రతకండి. అంతేనండి. దేవుడు ప్రతి మనిషిని కూడా తగిన సమయం హెచ్చిస్తాడు. ప్రతి మనిషి కూడా ఒక సమయం ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా ఒక అవకాశం ఇస్తాడు. ఆ విషయాన్ని మనం గుర్తెరిగి దేవుడు మనల్ని హెచ్చించినట్లుగా, తగిన సమయం హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన రెక్కల కింద ఎలా ఉండాలంటే అండి, దీన మనస్కులై ఉండండి. ఏ మనస్సు అంటే అండి, దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని అంటాడండి. దీన మనస్సు అనే వస్త్రాన్ని మనం ధరించుకోవడానికి దేవుడు సహాయం చేయనుగాక. అంటే వస్త్రం ఏ విధంగా ధరించుకుంటామో అలాగే దీనత్వాన్ని ఆ విధంగా ధరించుకునే వారిగా ఉండాలి. దీనత్వం అనేది మన హృదయానికి సంబంధించినటువంటి విషయం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ప్రాథమిక విషయాల్లో రెండో విషయం చెప్పాను. మొదటిది దీనత్వం కలిగినటువంటి మోషే గారి గురించి విన్నాం. దీనత్వం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని గురించి బెస్ట్ ఎగ్జాంపుల్ విన్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రూతు కానీ, ఎస్తేరు కానీ, ఇంకా చాలా మంది దీనత్వం కలిగి ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకున్నారు. అలాగే గర్విష్ఠ జీవితం, గర్వంతో బ్రతికినటువంటి చాలా మంది యొక్క జీవితాలు మనం చూసినట్లయితే
ఫస్ట్ మనకి కనిపించే వ్యక్తి సౌలు. సౌలు ఎంత దీనంగా బ్రతికేవాడంటే, ఎంత దీనంగా ప్రవర్తించేవాడంటే, అంత దీనంగా ప్రవర్తించిన ఈ సౌలు కొంతకాలం అయిన తర్వాత ఆ యొక్క అధికార గర్వాన్ని బట్టో, రాజ్యాధికార గర్వాన్ని బట్టో, నాకు మించిన వాడు లేడనేటువంటి తత్వాన్ని బట్టో తెలియదు, కానీ ఈ సౌలు రాను 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 హృదయంలో ఒక రకమైనటువంటి కక్ష, హృదయంలో ఒక రకమైన అసూయ, హృదయంలో ఒక రకమైన నేను రాజుని అనే భావన ఈ యొక్క సౌలు కలిగి పతనమైపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. రెండోదిగా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. తన రాజ్యాన్ని బట్టి, తాను కట్టించుకున్నటువంటి రాజనగరాన్ని బట్టి వాటన్నిటిని చూసి గర్వపడుతున్నాడు. అలా గర్వపడుతున్న సందర్భంలో దానియేలు వెళ్ళి ఈ రాజుతో మాట్లాడినప్పుడు కరెక్ట్గా 1 ఇయర్ సంవత్సరం అయ్యేసరికి ఈ యొక్క నెబుకద్నెజరు అనే రాజు ఒక గడ్డి మేయడానికి, ఒక పశువుల గడ్డి మేసి మనుషుల చేత తృణీకరించబడినట్లుగా, మనుషుల చేత గెంటివేయబడినట్లుగా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఆ దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో చక్కగా ప్రస్తావించడం జరిగింది. ఇక మూడోదిగా మనం చూసినట్లయితే అపోస్తల గారి హేరోదు అనేటువంటి ఒక రాజు కనిపిస్తాడు. హేరోదు కూడా మాట్లాడుతూ ఉంటుంటే అక్కడున్న జనులందరూ కూడా ముఖస్థుతి కొరకు వాళ్ళందరూ కూడా నువ్వు మాట్లాడే మాట దేవదూతలు మాట్లాడినట్లుగా ఉంది, దేవుడు మాట్లాడుతున్నట్లుగా ఉంది అంటే ఈ హేరోదు హృదయంలో ఒక రకమైన గర్వం పడిపోయాడు. అబ్బా, నేను మాట్లాడుతున్న అందరూ కూడా ఎంత చక్కగా స్పందిస్తున్నారు, నేను ప్రసంగం చేసిన అందరూ కూడా విస్మయం పొందుతున్నారు. ఈ రకమైనటువంటి ఆలోచన విధానంతో హేరోదు బ్రతికితే ఆ తర్వాత వాడు పురుగులు పడి చచ్చిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని స్తోత్ర, హల్లెలూయా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయంలో 16వ వచనంలో ఉజ్జియా చాలా దీనంగా ప్రారంభించాడు తన జీవితాన్ని. అతి చిన్న వయసులోనే రాజుగా ఎంపికయ్యాడు. అలాంటి ఉజ్జియా కొంతకాలం అయిన తర్వాత, స్థిరపడిన తర్వాత, మంచిగా అయిన తర్వాత, ఏ సమస్య లేని తర్వాత అతనికి ఏమొచ్చిందంటే హృదయంలో, మనసులో గర్వం వచ్చింది. ఆ మనసులో వచ్చిన గర్వము అతను ఎంత పతనావస్థకి తీసుకెళ్ళిపోయిందో మనం మాటలతో చెప్పలేం. ఎంత భయంకరమైనటువంటి రోగాన్ని కొని తెచ్చుకున్నాడో మనం చెప్పలేం. సో కాబట్టి మన జీవితాల్లో గర్వం ఏ విధముగా పతనం అయిపోద్ది, మన జీవితంలో కలిగిన దీనత్వం ఏ విధంగా దేవునికి దగ్గర చేస్తుంది, దేవునికే కాదు మనుషులు కూడా దగ్గర చేస్తారు. ఇంకా మనం చూసినట్లయితే మీ అందరికి కూడా తెలుసు, అనువనువునా కూడా దేవుని ప్రసన్నతలో జీవించినటువంటి లూసిఫర్, చక్కని ఆరాధన చేసే లూసిఫర్, చక్కని పాటలు పాడే లూసిఫర్, చక్కని వాద్యాలు వాయించే లూసిఫర్ తన జీవితంలో తన యొక్క సింహాసనాన్ని, తన సభాపర్వతం సింహాసనాన్ని దేవుని కంటే ఎక్కువగా ఊహించుకున్నాడు. అంతే, మనసులో ఆలోచించాడు. అంతే, ఆ మనసులో వచ్చిన ఆ ఆలోచన బట్టి అతడు భూమి మీదకి త్రోసివేయబడ్డాడు. ఈ రోజున మనసులో దయచేసి గర్వం, ఈ ఉదయకాల సమయం ఇక్కడ కూర్చున్న మన జీవితాలలో దేని బట్టి మనం గర్వపడుతున్నాం, ఏది నీ జీవితంలో నీకు అతిశయం కలుగు చేస్తుంది, వాటన్నిటినీ కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ మనస్సులో నుంచి తీసివేయడానికి దేవుడు కృప చూపించును గాక. దయచేసి కండ బలను బట్టి నాకెంతో వెనకాల గొప్ప జనాలు ఉన్నారని గర్వపడుతున్నామా, డబ్బు ఉందని గర్వపడుతున్నామా, ఆస్తి ఉందని గర్వపడుతున్నామా, చక్కని కులాన్ని బట్టి గర్వపడుతున్నామా, లేదంటే చక్కని ఉద్యోగాన్ని బట్టి, చక్కని చదువును బట్టి, మనం కలిగి ఉన్న చక్కని వాక్చాతుర్యాన్ని బట్టి, దేని బట్టి గర్వపడినా నీ హృదయం ఉన్నటువంటి ఆ గర్వపు మనసుని దేవుడు తీసివేసి దీనత్వ హృదయంతో దేవుడు మనందరినీ కూడా నింపడానికి దేవుడు సహాయం చేయనుగాక. హల్లెలూయా. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతిని ఏ విధంగా హెచ్చరిస్తున్నాడో 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమయందు నమ్మిక ఉంచకుండా సమస్తమును మనకు ధారాళంగా దయచేచున్న దేవుని అందే నమ్మిక ఉంచండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. నీ జీవితంలో ఏది కూడా నీ వెంట రాదు. దయచేసి నాది 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 అని చెప్పి దేనికోసం ప్రాకులాడే ప్రయత్నం చేయొద్దు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారితో మాట్లాడుతూ అంటున్నారు కదా,
ఇహమందు ధనవంతులైన వారు ఆ ధనాన్ని బట్టి గర్వించకుండా నువ్వు కలిగి ఉన్నటువంటి ధనాన్ని బట్టి గర్వించొద్దు. నువ్వు పొందుకున్నటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి గర్వించొద్దు. నువ్వు పొందుకున్నటువంటి నూతన ధనాన్ని బట్టి ఇతరులు చిన్నవారు తక్కువ చూపు చూసే ప్రయత్నం చేయొద్దు. ఏ రోజుని కూడా నీ స్థితిని, నీ గతిని అన్నడు కూడా మర్చిపోవద్దు. ఈ రోజున చాలామంది జీవితాలలో హృదయం నిండా కూడా గర్వం రావడానికి, ఈ రోజున చాలామంది ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి గర్వం రావడానికి ప్రధాన కారణము ఈ వాక్యాన్ని గ్రహించలేకపోతున్నారు. అస్థిరమైనటువంటి ధనము యందు నమ్మిక ఉంచి విలువైనటువంటి బాంధవ్యాన్ని కోల్పోతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకుని మనమందరము కూడా దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవడానికి దేవుడు కృప చూపించాలి. ఒక విషయం చెప్తానన్నాను కదండి, ఈ లోకంలో దేవుణ్ణి నమ్ముకున్నాం, చాలా దీనత్వంగా ఉంటున్నాం, గొప్ప సేవ చేస్తున్నాం, పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క సేవకులుగా ఉన్నాం. అయినప్పటికీ కూడా కొన్ని పర్యాయాలు మన జీవితాల్లో మాటల్లో మనస్పార్థాలు రాకుండా ఉండవు. వస్తాయి రావా? నాకు ఏ మనస్పార్థాలు రేవండి, మేమిద్దరం కూడా స్నేహితులైన కాడి నుంచి ఇప్పుడు వరకు ఒక్క మాట కూడా అనుకోలేదని వాళ్ళు ఎవరు ఉంటారు? ఇక్కడ ఉండరు. 18వ శతాబ్దంలో ప్రపంచాన్ని బాగా ప్రభావితం చేసి చీకటి ఖండాలు వెలుగు నింపినటువంటి గొప్ప దైవ సేవకులు ఇద్దరూ కూడా ఘనమైన సేవకులు. ఒక ఆయన జాన్ వెస్లీ గారు, రెండోదిగా మనం చూసినట్లయితే వైట్ఫీల్డ్, ఏమంటే ఆయన పేరు జార్జ్ వైట్ఫీల్డ్. ఈయన అమెరికా దేశానికి సంబంధించిన ఆయన. జాన్ వెస్లీ గారు ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన వారు. వీళ్ళిద్దరూ కూడా ఘనమైనటువంటి పరిచయం చేస్తూ ఉంటున్నారు. ఆ రోజుల్లోనే జాన్ వెస్లీ గారు 2,25,000 మైలు దూరం ప్రయాణం చేసి దేవుని సువార్తను అందించారు. అంటే భూమి చుట్టూ కూడా 9 సార్లు తిరిగి రావచ్చు. అంటే ఆయన ఇంచుమించుగా మనం చూసినట్లయితే పరిశుద్ధమైనటువంటి ప్రసంగాలు 40,000 ప్రసంగాలు చేశారంట. ఎన్ని ప్రసంగాలు? ఆయన జీవితకాలం 40,000 ప్రసంగాలు చేశారు. జార్జ్ విట్ఫీల్డ్ అనేటువంటి ఆయన జీవిత కాలంలో 10,000 మైళ్ళు దూరం ప్రయాణం చేశారు. సో ఈ విధముగా ఇంచుమించుగా 18,000 మైళ్ళు దూరం ప్రయాణం చేసి 10,000 ప్రసంగాలు ఆయన బోధించారు తన జీవిత కాలంలో. ఒక రోజున ఇద్దరి మధ్య కూడా డిబేట్ జరిగింది. మెథడిస్ట్ సంఘ స్థాపకుడైనటువంటి జాన్ వెస్లీ గారు ఏమి నమ్మేవారంటే, ఆర్మినియస్ అండ్ కెల్వినిజం అనేటువంటి రెండు శాఖల మధ్య ఒక తర్కం జరిగింది, డిబేట్ జరిగింది. ఆ డిబేట్లో జాన్ వెస్లీ గారు ఆర్మినిజం అనే దాన్ని నమ్మేవారు. ఆర్మినిజం అంటే గనక దేవుణ్ణి మనము ఎన్నుకున్నాము, మనం గనక హృదయపూర్వకంగా స్వేచ్ఛగా నాకు దేవుడు కావాలని వెళ్తే దేవుడు నిన్ను నిన్ను కోరుకున్నాడనేది జాన్ వెస్లీ గారు నమ్మే సిద్ధాంతం. ఈ జార్జ్ విట్ఫీల్డ్ అనేటువంటి ఆయన కెల్వినిజం అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మేవారు. కాదు, దేవుని మనం కోరుకోవడం కాదు, దేవుడే మనల్ని కోరుకున్నాడు అనే విషయాన్ని ఆయన నమ్మేవారు. రెండు ఒకటే. ఈ చిన్న వ్యత్యాసాన్ని బట్టి ఇద్దరి మధ్య కూడా ఒక రకమైనటువంటి తర్కం జరిగింది. నేను చెప్పేదే కరెక్ట్ అని ఈయన, లేదు దేవుడు మనల్ని కోరుకోలేదు, మనమే దేవుని కోరుకుంటేనే ఆయన స్వీకరిస్తాడని ఆయన. ఈ రకముగా ఇద్దరి మధ్య కూడా ఒక తర్కం జరిగిందంటే అండి. ఎప్పుడైతే తర్కం జరిగిందో గమనించండి, మన జీవితాల్లో వచ్చిన సమస్యని మనమే దేవుని యొక్క సహాయం ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప దాని గనక మన వెనకాల వారికి గనక ఆపాదించే ప్రయత్నం చేస్తే గొడవ పెద్దగా అయిపోద్ది, విడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. భార్య భర్తలైనా, స్నేహితులైనా, అన్నదమ్ములైనా, సేవకులైనా, ఎవరమైనా కానీ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఏంటని కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుంది తప్ప ఎప్పుడూ కూడా దాన్ని ఇతరులకి ఆపాదించే ప్రయత్నం చేయకూడదు. ఎంత గొప్ప దైవ సేవకులు అనుకున్నారని జాన్ వెస్లీ గారు.
ఆయన గురించి మనం బాగా డీప్గా చదివితే గనక మనం చేసేది సేవేనంటారా? ఆయనకి 83 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 83 సంవత్సరాల వయసు. కడువృద్ధుడైపోయిన ఆయన దేనికోసం బాధపడ్డాడో తెలుసా? ఆయన పుస్తకాల్లో, అరే నేను దేవుని యొక్క ప్రసంగాలు చేయలేకపోతున్నాను, కనీసం రోజుకి 15 గంటలు కష్టపడలేకపోతున్నాను, నా వయసు 83 సంవత్సరాలు వచ్చేసింది, శరీరం అప్పుడు సహకరించట్లేదు అనుకున్నాడు. అంటే మన వయసు తిప్పి కొడితే 30 సంవత్సరాలు ఉండవు. మన జీవితాల్లో 3 గంటల సేపు ప్రార్థన చేయడం, 3 గంటల సేపు వాక్యం ప్రిపేర్ అవడం మన వల్ల కాదు. అవునా కాదండి? అవునా కాదు? జాన్ వెస్లీ గారు 83 సంవత్సరాల వయసులో కడువృద్ధుడైపోయిన ఆయన నా దేవుని కొరకు 15 గంటలు కష్టపడలేకపోతున్నాను అన్నాడంటే దేవుని కొరకు ఎంత వైరాగ్యం కలిగి ఉన్నాడో చూడండి. అందుకనే ఆయన జీవితకాలం 40,000 ప్రసంగాలు తయారు చేయగలిగాడు. 2,25,000 మైలు దూరం అంటే కానీ ఎన్ని కిలోమీటర్లో చూడండి, అంత సువార్త ప్రకటించాడు తన శ్వాస నిశ్వాస దేవుని పరిచర్య కొరకు. అలాంటి గొప్ప దైవ సేవకునికి, అలాగే గొప్ప దైవ సేవకుడు ఉన్నటువంటి జార్జ్ వైట్ఫీల్డ్ అనేటువంటి ఇద్దరి మధ్య ఇలా గొడవలు వస్తే, ఒక రోజున జార్జ్ విట్ఫీల్డ్ అనేటువంటి దైవ సేవకుని దగ్గర ఉన్నటువంటి ఒక పరిచారకుడు, అంటే ఒక ఏమంటారండి సహకారి, ఒక రోజు వచ్చి, అయ్యా మనల్ని ఎదిరించినటువంటి ఆ జాన్ వెస్లీ, కనీసం మన యొక్క సేవ కూడా గౌరవం లేనటువంటి ఆ యొక్క జాన్ వెస్లీ గారు పరలోక రాజ్యంలో మన కనపడ్డు అంటాడంటే, అప్పుడు మనం ఏం చేస్తాం? అవునరా బాబా, అలాంటి దుర్మార్గుడు ఆ పరలోక రాజ్యంలో కనపర్రా అని అంటాం. చూడండి, అని అంటమే కాకుండా వీడిని మెచ్చుకుంటామని, నేనంటే నీకు ఎంత ప్రేమరా బాబు, నా మీద ఏగవాళ్తే నువ్వు సహించలేవు, నన్ను ఎవడైనా ఏదనంటే కానీ నువ్వు భరించలేవు, నేనంటే నీకు ఎంత ప్రేమ అనలేదండి. ఈ జ్ఞానం కలిగిన దైవ సేవకుడు, దీన మనస్సు కలిగిన దైవ సేవకుడు, ప్రేమ గల దైవ సేవకుడు, ఏం బోధిస్తున్నామో ఆ వాక్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చి దైవ సేవకుడు అనేటువంటి జార్జ్ వైట్ఫీల్డ్ అనేటువంటి దైవ సేవకుడు అన్నాడు, నిజమేరా మంచి మనస్సాక్షి కలిగి దేవుని కొరకు వైరాగ్యంగా బ్రతికి ఉన్నది ఉన్నట్లుగా బోధించేటువంటి ఆ దైవ సేవకుడైన జాన్ వెస్లీ గారు దేవుని యొక్క న్యాయపీఠం దగ్గర, లేదా దేవుని యొక్క సింహాసనం దగ్గరగా ఉంటాడు. నీవు నేను కూడా ఎక్కడో మూలన ఉంటాం. ఆ మూలనున్న మనకి ఆ జాన్ వెస్లీ గారు కనపర్రో అన్నాడు. అంటే ఆడేమవ్వాలి? ఇప్పుడు ఈ మాట చెప్పిన వాడు ఆడేమవ్వాలి చెప్పండి? ఈ మాట చెప్పిన వాడికి ఏ రకమైనటువంటి కౌంటర్ ఇచ్చాడో ఒకసారి ఆలోచించండి. నిజమే, మనము పరలోకములో జాన్ వెస్లీ గారిని చూడలేం చచ్చిపోయిన తర్వాత. ఎందుకు చూడలేమంటే దేవుని కొరకు వైరాగ్యంగా బ్రతికినటువంటి జాన్ వెస్లీ గారు దేవుని సింహాసనానికి చాలా దగ్గరగా ఉంటారు. అంత గొప్ప దైవ సేవ చేశాడు ఆయన. అలాంటి దైవ సేవకును చూడడానికి మనం చాలా దూరంగా ఉంటాం. మనకు కనపడ్డాయన, నీవు నేను కూడా చాలా పరలోకంలో ఒక మూలనుంటాం, అది మన స్థానం అని అంటే, ఆ మాట చెప్పినటువంటి ఆ వ్యక్తి గుండెలు పగిలిపోయినాయి. వాక్యం విన్న ప్రేమ బిడ్డలారా, నీ వ్యక్తిగత జీవితాల్లో కూడా ఇలాంటి విషయాలు వస్తాయి. నీ శత్రువుల గురించి ఎవరైనా వచ్చి నీ దగ్గర పొగుడుతూ ఉంటుంటే గనక నీవు అబ్బా ఆహా ఓహో అనుకున్నావు అనుకో, నీవు నిజమైన దీన మనస్సు గలవాడువు కాదు. నీ మనసులోకి వచ్చిన ప్రతి ఆలోచన ఏంటో తెలుసా? వాళ్ళు ఎన్ని చెప్తున్నా కానీ వాళ్ళు నీకంటే గొప్పవారు, వాళ్ళు నీకంటే ఉన్నతమైన వారు, వాళ్ళు నీకంటే గొప్పవారనే భావన, యోగ్యులనే భావన నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు దీన మనస్సు గలవాడు. నువ్వు చెప్పగలవా గుండెల మీద చేసుకుని ఎదుటి వ్యక్తిని, నీ శత్రువు నీ దగ్గరకు వచ్చి పొగిడితే దాన్ని సహించేటువంటి మనసు నువ్వు కలిగి ఉన్నావా? ఆ రకముగా జాన్ వెస్లీ గారిని జార్జ్ విట్ఫీల్డ్ అయినా ఆ విధంగా గనపరిచాడు. కాలం గడుస్తుంది, అందరూ అనుకున్నారు విడిపోయారనుకున్నారు. లేదు, ఎప్పుడైతే జాన్ వెస్లీ గారి కంటే ముందుగా జార్జ్ వైట్ఫీల్డ్ అనేట ఆయన చచ్చిపోతే ఆయన మెమోరియల్ సర్వీస్ అనగా జ్ఞాపకార్థ కూటాన్ని ప్రసంగించిన వ్యక్తి ఈ యొక్క డాక్టర్ జాన్ వెస్లీ గారు. జాన్ వెస్లీ గారు వెళ్ళి ఆ యొక్క చనిపోయినటువంటి జార్జ్ విట్ఫీల్డ్ అనేటువంటి వ్యక్తి కొరకు జ్ఞాపకార్థ కూటాన్ని ఏర్పాటు చేసి మెమోరియల్ సర్వీస్ చేసి, మేము కేవలం ఒక చిన్న విషయానికి విభేదించమే కానీ మా మనసులు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాయి, మా మనసులు ఒకరికంటే ఒకరు ఘనంగా ఎంచుకుంటున్నాయి అనే విషయాన్ని ఆయన ప్రపంచానికి ఉన్నతమైనటువంటి సందేశాన్ని అందించాడు. ఈ రోజున సమాజం ఎలాగుంది, ఈ రోజున ప్రజలు ఎలాగుంటున్నారు, ఈ రోజున మాలాంటి దైవ సేవకులు ఎలా ఉంటున్నాం,
ఈ రోజున జాన్ వెస్లీ గారు, జార్జ్ వైట్ఫీల్డ్ అనేటువంటి వ్యక్తులు మనకు ఒక మార్గదర్శులు. వాళ్ళు ఎందుకు ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగారు? ఏ విధమైనటువంటి వసతులు లేనప్పటికీ కూడా అనేక మందిని ఎందుకు ప్రభావితం చేయగలిగారు? వారు ఏదైతే చేస్తారో అదే బోధించారు, ఏదైతే బోధించారో అదే చేయడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. కాబట్టి ప్రపంచాన్ని ప్రభావితం చేసే గొప్ప దైవ సేవకులుగా, చీకటి ఖండాలు వెలిగించే దైవ సేవకులుగా, ప్రపంచంలో అనేక ప్రసంగాలు చేసి అనేక మంది ప్రభావితం చేసే వ్యక్తులుగా వాళ్ళు బ్రతకినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్న ప్రియమైన బిడ్డ, నీ ఎదుటకు వచ్చే శత్రువుని పొగుడుతున్నప్పుడు నీ మనస్సులో ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నట్లయితే నో డౌట్ నువ్వు ప్రజలకి ఎలా కనిపించినా కానీ నీ మనస్సులో మాత్రం దీనత్వం కలిగిన వారివి అని అర్థం. నీ శత్రువుని దగ్గర పొగిడితే గనక నీ యొక్క ముఖ కవలికలు మారిపోతున్నాయంటే, నువ్వు సహించలేకపోతున్నావంటే, దాన్ని భరించలేకపోతున్నావంటే 100% మనం దీన మనసు కలిగిన వారము కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకుని నీవైనా నేనైనా కానీ ప్రతి ఒక్కరము కూడా ఇలాంటి దీనత్వం కలిగి ఉండడానికి దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. మార్టిన్ లూథర్ అనేటువంటి ఆయన కూడా ఒక విలువైన సందేశాన్ని ఇచ్చారు. దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎలా బ్రతకాలి అని అంటే, ఒక మనిషి దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎలా బ్రతకాలి అని అక్కడ ప్రస్తావించారంటే, ఒక మేకలాగా బ్రతకాలి. ఎలాగ బ్రతకాలండి? మేకలకున్న సెన్స్ అనేది ఉండాలంటే, 2 మేకలు పొరపాటున ఒక కొండల మధ్య, అంటే బండ సందుల మధ్య ఇరుక్కుపోయినాయి. బండ సందుల మధ్య ఒక మేక వెనకాల ఒకటి ఇరిగిపోయినప్పుడు 2 వెళ్ళడానికి చాలా కష్టంగా ఉన్నాయనుకోండి, అప్పుడు 2 ఆప్షన్లు ఉంటాయి. అవి మంచి మేకలు కాదనుకోండి, ఒకదానితో ఒకటి ఏం చేస్తాయి? పోట్లాడుకుంటాయి, రక్తం కారేంతగా పోట్లాడుకుంటాయి, కానీ అవి బయటపడవు. రెండో ఆప్షన్ ఇప్పుడు మన ఇద్దరు ఎదురుపడ్డాం. మన ఇద్దరం వెళ్ళాలంటే కనుక ఒక విషయం గమనించాలి. నీవు జస్ట్ అలా తల కిందకు వంచితే నీ మీద నేను ఎక్కి పైకి వెళ్ళిపోతాను. అప్పుడు నీకు లైన్ క్లియర్ అయిపోద్ది, నీవు ఈజీగా నీవు వెళ్ళవలసిన మార్గానికి వెళ్ళిపోవచ్చు. ఈ 2 ఆప్షన్. మొదటి ఆప్షన్ ఒకదానితో ఒకటి పోట్లాడు, నేను ముందు వచ్చాను, నిన్నెవరు రమ్మన్నాడు. రెండో ఆప్షన్ ఒక దాని మీద ఒకటి నిలబడి పైకి వెళ్ళడం, మరొక దానికి లైన్ క్లియర్ అవ్వడం. ఎందుకు ఈ యొక్క మార్టిన్ లూథరన్ గారు ఆలోచింపజేసే ఈ యొక్క సందర్భాన్ని ఎందుకు వాడారంటే, క్రైస్తవ సమాజమా, ఒక సమస్య వచ్చినప్పుడు నీదే తప్పు అని చెప్పి ఒకరినొకరు నిందించుకోవడం కంటే ఏదో ఒక విషయంలో జస్ట్ అలా తల వంచడం ద్వారా సమస్య అనేది మన తల మీద నుంచి వెళ్ళిపోయి క్లియర్ అయిపోతూ ఉంటుంది. ఈ రోజున చిన్ని సమస్యలకి ఎంత భయంకరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో, చిన్ని సమస్యలకి ఎంత భయంకరంగా మన జీవితాలలో నష్టాలు కష్టాలు కొని తెచ్చుకుంటున్నామో. దయచేసి మీ యొక్క గోట్ సెన్స్, మార్టిన్ లూథర్ గారు చెప్పిన గోట్ సెన్స్, భార్యాభర్తల మధ్య సమస్య వచ్చిన, అన్నాదమ్ముల మధ్య సమస్య వచ్చిన, అక్కా చెల్లి మధ్య సమస్య వచ్చిన, దైవ సేవకుల మధ్య సమస్య వచ్చిన, దేవుని మహాకృపను బట్టి జస్ట్ అలా తల ఉంచితే చాలు, సమస్య మన మీద నుంచి పైకి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. రైట్. ఇది దీనత్వ మనస్సు. ఒక మేక అలా తల వంచడం ద్వారా అది ఓడిపోయినట్ట కాదు, అది గెలిచినట్లు. సో అది కాబట్టి దీన మనసుకి అంత గొప్ప ఉన్నతమైనటువంటి శక్తి ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించండి. దీన మనస్సు ఎందుకు కలిగి ఉండాలి? దీన మనస్సు మన జీవితాల్లో ఇచ్చేటువంటి 3 చాలా ఆశీర్వాదాలు ఉంటాయి. 3 విషయాలు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. వినయం అనేది, దీన మనస్సు అనేది మనల్ని సమీపించదగిన వ్యక్తులుగా చేస్తుంది. ఓకే, ఒక విషయం చెప్తున్నా, దీన మనస్సు గల వారికి ఎక్కువ మంది స్నేహితులు ఉంటారా? గర్విష్ఠులు ఎక్కువ మంది స్నేహితులు ఉంటారా? చెప్పండి. దీన మనస్సు గల వారికి ఎక్కువ మంది స్నేహితులు ఉంటారా? గర్విష్ఠులు ఎక్కువ మంది స్నేహితులు ఉంటారా? చెప్పండి. నీ మాటలో మాధుర్యం, నీ ప్రేమలో మాధుర్యం, నీకెంత టాలెంట్, ఎన్ని ఆస్తిపాస్తులున్నా
నీ జీవితంలో దీనంగా ప్రవర్తిస్తూ ఉంటుంటే నీకు అనేక మంది స్నేహితులు వస్తారు. అవునా కాదండి? మనం మాట్లాడే ప్రతి మాటను బట్టి చాలామంది ఆకర్షితులు అవుతారు. నీవు డబ్బున్నా లేకపోయినా, ఆస్తున్నా లేకపోయినా, ఆ దీన మనసు అనే ప్రేమ కలిగి ఉంటే అనేక మంది బంధువుల్ని, స్నేహితుల్ని సంపాదించగలుగుతాం. అవునా కాదే? అవునా కాదే? నిన్ను అనేక మంది ప్రేమించాలంటే నీకేముండాలి? దీన మనసు ఉండాలి. ఎక్కువ మంది స్నేహితులు ఉండాలంటే ఏముండాలి? దీన మనసు కలిగి ఉండాలి. నన్ను ఎవరు ప్రేమించరు, నన్ను ఎవరు పట్టించుకోరంటే అర్థం ఏంటి? నీ దగ్గర ఏమి లేదు. దీన మనస్సు అనేటువంటి ఆ యొక్క వస్త్రాన్ని ధరించుకోవట్లేదు కాబట్టి హృదయం నిండా గర్వం కలిగి ఉన్నావు కాబట్టి అందరిని దూరం చేసుకుంటున్నావు. అవునా కాదండి? అవునా కాదండి? మన జీవితాల్లో చాలామంది దూరం అయిపోతారంటే ప్రధాన కారణము మనకి గుండె లోతులు ఉన్న గర్వం అనేక మంది దూరం చేస్తుంది. రెండోదిగా దీన మనసు కలిగిన వ్యక్తి ప్రశాంతంగా బ్రతుకుతాడు. ఎవడు ప్రశాంతత కొదువైపోతాడో తెలుసండి? ఎవరండి? మనశ్శాంతిని ఎవరు కోల్పోతాడు చూడండి, చెప్పండి. మనస్సులో గర్వం ఉన్న ప్రతి ఒక్కడు కూడా మనశ్శాంతిని కోల్పోతారు. నేను అక్కడికి వెళ్ళాను, వాడు నన్ను గౌరవించలేదు. నేను అక్కడ నిలబడ్డాను, నాకు ఏమేయలేదు, చైరేయలేదు. మా బంధువులు నన్ను గూర్చి గొప్ప మాటలు చెప్పలేదు, నన్ను గనపరచలేదు, నన్ను పొగళ్ళలేదు. ఈ రకమైనటువంటి ఒక మనుషుల్లో దాన్ని ఏమంటారంటే ఆశించడం. ఒక వ్యక్తి గొప్పతనాన్ని లేతే గర్వాన్ని కలిగి ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? మన భాషలో చెప్పాలంటే కనుక నన్ను పొగడాలి. ఏం చేయాలి అంటే నన్ను గణపరచాలి. అంటే సమాజంలో ఘనతలు కోరుకునేవాడు ప్రశాంతంగా ఉండలేడు. ఈ విషయాన్ని గమనించండి. నీ జీవితం, నీ కుటుంబంలో అయినా, సంఘములో అయినా, సమాజంలో అయినా నీవు గనక నెమ్మదిని, ప్రశాంతిని ఎప్పుడు కోల్పోతావంటే ఎదుటివారు నన్ను గణపరచలేదు అనే భావన ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. ఉండగలుగుతావా? నీ జీవితంలో నీ సమాధానాన్ని పోగొట్టేది నువ్వు కలిగి ఉన్నటువంటి గర్వపు హృదయమే. ఏది ఆశించకుండా చక్కగా వచ్చి వెళ్ళిపోతే నీ జీవితంలో మనశ్శాంతితో బ్రతకగలుగుతావు. సో అందు కాబట్టి రెండోదిగా మనం చూసినట్లయితే నీ జీవితంలో శాంతిని కలుగు చేసేది ఏంటంటే ఖచ్చితంగా మనం కలిగి ఉన్నటువంటి దీన మనస్సే తప్ప మన జీవితాల్లో గర్వం అనేది మన జీవితాల్లో శాంతిని కోల్పోయేటట్లుగా చేస్తుంది. ఈ ఉదయకాల నీ జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క మనస్సు అంతా కూడా దేవుడు తీసివేసి దీనత్వం కలిగి ఏది ఆశించకుండా, ఏది కోరుకోకుండా, ఏ ఘనతలు కోరుకోకుండా చక్కగా దేవుని సన్నిధికి వచ్చి చక్కగా దేవుని సన్నిధి నుంచి వెళ్ళడానికి దేవుడు కృప చూపించారు. ఒక వ్యక్తి కలిగి ఉన్న దీనత్వం ఆ వ్యక్తిని క్రీస్తు సారూప్యతలోనికి మారుస్తుంది. ఎంతమంది చెప్పగలరు? నేను ప్రభువు దగ్గర రాకముందు, బాప్తిసం పొందకముందు నా ఎంత గర్విష్టోడు, నా ఎంత కోపిష్టోడు, నా ఎంత కోపిష్టాలు ఎవరు కూడా ఉండేవారు కాదు. ఎందుకో తెలియదు. ఆయన సన్నిధికి వెళ్ళి వాక్యం విని ఆయన రూపంలోకి మారుతున్నప్పుడు క్రమంగా నాలో ఒక ప్రత్యేకమైన మార్పు వచ్చి నాలో దీనత్వము అనే ఆయుధాన్ని, దీనత్వం అనే వస్త్రాన్ని ధరించుకున్నాను. నేను కలిగి ఉన్న దీనత్వాన్ని బట్టి, నేను కలిగి ఉన్నటువంటి ఆ మంచి మనసును బట్టి అందరూ కూడా చర్చికి వెళ్ళిన కానించి వీళ్ళలో గొప్ప మార్పు వచ్చింది, చర్చికి వెళ్ళిన కానించి ఈమెలో గొప్ప మార్పు వచ్చిందని చెప్పి అనేక మంది నిన్ను బట్టి క్రీస్తుని గణపరిచేటట్లుగా ఉండాలి. అంటే మనము క్రీస్తు సారూప్యలోనికి మారిపోతాం దీనత్వం కలిగి ఉంటే. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన ప్రియ సంఘమా, ప్రతి ఒక్కరము కూడా దేవుడు నిన్ను నన్ను కూడా అడుగుతున్న మూడు విషయాలు. ఈ 3 విషయాలు ఒక మనిషి చేయగలిగితే ఖచ్చితంగా దేవుణ్ణి ఈ లోకానికి ఖచ్చితంగా మనం ప్రకటించడానికి గొప్ప గొప్ప వాక్యాలు తెలియక్కర్లొద్దు. మనం ప్రకటించడానికి వాక్యములో పండితులు కావక్కర్లేదు. ప్రార్థనలో అనర్గళంగా ప్రార్థన చేసేవారు కాకపోవచ్చు, చక్కగా ఆరాధన చేసేవారు కాకపోవచ్చు, చక్కగా పాటలు పాడేవారు కాకపోవచ్చు. కానీ ఒక్క విషయం గమనించండి, ఒక మనిషి మీకా గ్రంథకర్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలను ఆ రోజున దేవుడు బ్రతిమాలు కొనుచున్నట్లుగా మనల్ని ప్రభు బ్రతిమాలుకుంటున్నాడు. న్యాయంగా బ్రతకండి. ఏది న్యాయమో ఏది అన్యాయమో నీకు తెలుసు. ప్రతి ఒక్కరూ కూడా కనికరాన్ని ప్రేమించండి, కనికరము కలిగి బ్రతకండి. మూడోదిగా దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోండి. ఏ విషయంలో గర్వపడద్దు. ఈ 3 విషయాలు తూచా తప్పకుండా, ఇవే కదని మిమ్మల్ని అడుగుచున్నది. ఈ 3 విషయాలు గనక మనం ప్రతి ఒక్కరము కూడా గుండె లోతులో భద్రపరుచుకున్నట్లయితే ఆ కృపగల దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమించే విధానం అమోఘంగా ఉంటుంది. దేవుడు మనందరినీ కూడా 3 విషయాల్లో
సమపాలులో మనం అందరం ఒకదానితో ఒకటి గమనించండి. వీటన్నిటిలో కూడా సద్గుణాలన్నిటిలో ఒక ఆధారమైనది ఏంటంటే దీన మనస్సు అండి. దీన మనస్సు అనేది ఒక తల్లి వేరు లాంటిది. అన్నిట్లో కూడా నీ జీవితంలో వచ్చే ప్రతి సుగుణాలకి, నీ జీవితంలో వచ్చే ప్రతి మంచి పనులకి ఆధారం ఏంటో తెలుసా? తల్లి వేరు లాంటిది దీనత్వం. పోషకం ఇచ్చేది దీనత్వం, ప్రోత్సహించేది దీనత్వం, బలపరిచేది దీనత్వం, కొనసాగించే దీనత్వం. వీటన్నిటి నీ జీవితం ఏదున్నా కానీ వీటన్నిటికి ఆధారం అనేది దీనత్వం, దీన మనస్సు అనేటువంటి దానిని ఎప్పుడు మన జీవితాల్లో కోల్పోకుండా ప్రతి ఒక్కరము కూడా పునాది లాంటిది, కేంద్ర బిందు లాంటిది దీనత్వం. మనం అందరి దీనత్వం కలిగి ఉందాం. దయచేసి ఏ విషయం గర్వపడద్దు, అస్థిరమైన దేని మీద కూడా నమ్మిక ఉంచొద్దు. నీకున్న పదవి, నీకున్న జ్ఞానము, నీకున్న తెలివితేట, నీకున్న ఉద్యోగం, నీకు కలిగిన ఆస్తి అన్నీ కూడా దేవుడిచ్చేటువంటి వాటి ఎదుట ఎన్నదగినవి కాదని చెప్పి దీనులుగా బ్రతుకుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో అనేక విషయాలు మాతో మాట్లాడారు. తండ్రి, విన్న వాక్యాన్ని మా హృదయమైన పలక మీద రాసుకుని మనుష్యుడా ఏది ఉత్తమం మీకు తెలియచేయబడింది. మొదటిది, దయచేసి న్యాయంగా బ్రతుకు, కనికరాన్ని ప్రేమించు, దీన మనస్సు కలిగి ఉండు. ఇవే కదా నేను అడుగుతున్నది. ఈ మూడు కలిగి బ్రతుకు, నీ కుటుంబాన్ని పరలోక ఆనందాన్ని భూలోకంలో అనుభవించగలుగుతాం. నీ సంఘములో పరలోక ఆనందాన్ని భూలోకంలో అనుభవించగలుగుతాం. నీ స్నేహితుల మధ్య పరలోక ఆనందాన్ని భూలోకంలో అనుభవించగలుగుతాం. దయచేసి మన జీవితాల్లో శాంతి సమాధానం మన జీవితాల్లో హరించి వేసేది ఈ మూడు విషయాలు మనం తప్పిపోతే ఈ రోజునే పశ్చాత్తాపడి నా జీవితంలో ఈ మూడు విషయాలు చేయడానికి సాయశక్తురాలని ప్రయత్నం చేస్తాను ప్రభు అని చెప్పి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరు ప్రార్థన ఆలకించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. రైట్, అందరికీ ప్రత్యేక